హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్గా డైమండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనో చూపిస్తాను. చూడండి, కట్ చేయడం చూపిస్తాను, కుట్టడం చూపిస్తాను. స్టిచ్చింగ్ కటింగ్ ఒకటే వీడియోలో నీట్గా మనకు చాలా సింపుల్గా. నేను ముందు భాగం చేతులు అన్నీ కట్ చేశాను. ఇది వెనుక భాగం కోసం లైనింగ్ క్లాత్ తీసి పెట్టాను. చీరలు వెళ్ళిన బ్లౌజు చూడండి. మీరు చాలా సింపుల్గా కొలతలు ప్రతి ఒక్క కొలత ఎట్లా తీసుకోవాలి, టేప్ తోటి బ్లౌజ్కి కొలత తీసి టేపు కొలత తీసుకోవాలి. మీరు కరెక్ట్ చూడండి, మీకు సింపుల్గా మీరు కుట్టుకుంటారు. ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేస్తున్నాను స్ట్రేట్గా ఉండడానికి. స్ట్రేట్గా ఉండి మనం నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ కొలతలు తీస్తున్నాను. వెడల్పు అయితే 2 మడతలు వచ్చేసి 10 ఇంచులు ఉంది. 2 మడతలు పెట్టినాక 10 ఇంచులు వెడల్పు ఉంది. పొడవు వచ్చేసి 14 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఆపించు కింద కట్స్ కోసమని ఆపించు తీసుకుంటున్నాను. సాపుగా నీట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెడుతున్నాను. 4 ఇంచులు కింద మనకు నెక్ దగ్గర కింద ఉంటుంది కదా, అది 4 ఇంచులు పెడుతున్నాను. ఈ గల్ల పొడవు వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. గల్ల పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు. మనము ప్రతి ఒక్క బ్లౌజుకు వెడల్పు 2 ఇంచులే పెడతాము. ఇది ఎటు 3 ఇంచులు, పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ చేస్తున్నాను నేను. ఇది బోట్ నెక్ లాగా వస్తుంది కదా వెనకల, అందుకని మనకు వెడల్పు 3 ఇంచులు తీసుకోవాలి, పొడవు 3 ఇంచులు. కింది నుంచి ఇప్పుడు ఇక్కడ కింది నుంచి గుర్తు పెట్టాము కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు ఉంటే మనము 7 ఇంచులకు మధ్యలో చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. అటు ఇటు సేమ్ ఉండేటట్టు చూసుకొని కొంచెం పైకి, కింది నుంచి పైకి కొంచెం ఎక్కువ కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఏడైతే గుర్తుపెట్టామో ఇక్కడ మళ్ళీ 2.5 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఏడికైతే గుర్తుపెట్టామో మనం 2.5 ఇంచులు అక్కడి వరకు ఇలా కరెక్ట్ మూల వచ్చేటట్టు మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 3 ఇంచుల దగ్గర గల్ల దగ్గర గుర్తుపెట్టాము కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు తీసుకోవాలి. ఎందుకంటే 2 మధ్యలో గ్యాప్ ఉండడానికి ఇంచు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకోవాలి. మన కింది వైపున 4 ఇంచులు వస్తుంది, పై వైపున 3 ఇంచులు వస్తుంది ఈ 7 ఇంచులలో. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా మీకు కట్ చేయొచ్చు. షోల్డర్ వచ్చేసి అన్ని బ్లౌజులకు 3.5 ఇంచులు 3 ఇంచులు తీసుకుంటాము. ఈ బ్లౌజుకు మాత్రం బోట్ నెక్ బ్లౌజుకు మాత్రం 4 ఇంచులు తీసుకోవాలి. 5 ఇంచుల పొడవు సంక పొడవు 5 ఇంచులు రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా కొలతలు తీసానో చూడండి. సేమ్ నీట్గా మీరు కూడా ఇలా కొలతలు తీసుకొని సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగానే చూపించానని అనుకుంటున్నాను. గల్ల వెడల్పు 3 ఇంచులు, పొడవు 3 ఇంచులు రౌండ్ షేపు. సంక పొడవు 5 ఇంచులు, వెడల్పు ఇక మనకి ఎంత వస్తే అంత. షోల్డరు వెడల్పు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అన్ని బ్లౌజుల కన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటేనే మనకు బోట్ నెక్ కరెక్ట్ టైట్ లేకుండా పట్టినట్టు కాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియో ఏం తీయాలనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇంకా కొత్త వీడియోలు తీయాలనిపిస్తుంది, మీకు నేర్పియాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పైన గుర్తులు పెట్టాను కదా, ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంచు దగ్గర గుర్తు పెట్టాం కదా, ఈ 2 మధ్యలో కట్ కావద్దు. ఇంచు వదిలేసి ఇలా మనం ఎట్లా గుర్తు పెట్టుకున్నామో అలా మూలలు కరెక్ట్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. చాలా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఇలా మడత పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, మీ షేర్ చేయండి. 10 మంది నేర్చుకుంటారు. మనం ఒక్కరమే నేర్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. లైక్ చేసి పక్కనున్న బెల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసినాక ఇలా రెడీ అవుతుంది. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలా రెడీ అవుతుంది. చాలా సింపుల్. మీకు ఎంత బాగా రెడీ అవుతుంది అంటే అంత బాగా రెడీ అవుతుంది. నీట్గా ఎక్కడికి వెళ్ళి నీట్గా ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ కట్ చేసుకోవాలి. కింది వైపున ఇట్లా వీసేపు లాగా వచ్చింది, పై వైపున కొంచెం తక్కువ వచ్చింది. చూడండి, మీకు సింపుల్గా రెడీ అవుతుంది. మీకు ఇదే వీడియోలో టిచ్చింగ్ చూపిస్తాను. టిచ్చింగ్ కూడా సింపుల్గా మనకు ఈ మూలలు కరెక్ట్ వచ్చి ఉల్టా తీసుకోవాలి. తిరగమల్ల మంచి మల్ల అని కాదు.
నేను మీకు నేనెట్లా కుడతానో మీకు అదే చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని, మీ బ్లౌజులు కుట్టుకుంటారని చూపిస్తున్నాను. చూడండి, చాలా వరకు మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. కటింగు టిచ్చింగు ఒకటే కాబట్టి. ఇప్పుడు ఇగో మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి నీట్గా నేను చూపించే విధంగా ఇగో ఇలా కుట్టు పెట్టుకోవాలి. మూలలు ఎట్లున్నాయో అట్లా సేమ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ ఓల్ ఏదైతే ఉందో డైమండ్ షేప్లో ఓల్ ఉంది కదా, ఆ ఓలుకు ఆపించు మంచిగా నీట్గా మెల్లగా కుట్టు పెట్టుకోవాలి. మనకి ఎంత నీట్గా కుట్టు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా మూలలు వస్తాయి. సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక మంచి మల్ల పైన లైనింగ్ పెట్టాను. 1కి 2 సార్లు చెప్తున్నందుకైనా ఏం అనుకోకండి, మీకు రావాలనే నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలా కుట్టుకోవాలి. మంచిగా కుట్టు పెట్టి మూల వచ్చిన దగ్గర మాత్రం సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ తిప్పడం చేయాలి. మనకు కింద ఎంత ఉండాలి, 4 ఇంచులే ఉండాలి. మనకు అన్ని బ్లౌజులకు అంతే ఉంటుంది. ఎవరు బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కూడా ఉండొచ్చు, మన ఇష్టం. ఎంత పెద్దగా అయినా పెట్టుకోవచ్చు, ఎంత చిన్నగా అయినా పెట్టుకోవచ్చు. ఇది మీడియం కొలత ఉన్న వాళ్ళకు సింపుల్గా నీట్గా, చాలా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చాలా బాగుంటుంది. పెద్దగా మొత్తం రౌండ్ ఇప్పుడు కుండగల్ల అంటారు కదా, అలా రౌండ్ కాకుండా ఇగో ఇలా. ఈ మోడల్ కూడా చాలామంది తొడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్లలకు కానీ, లంగవోణీల పైన కానీ, హాఫ్ సారీ అంటారు కదా, అట్లా కానీ దేనికైనా ఇది మంచిగా అనిపిస్తుందని మీకు చూపిస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని, ఎంతో కొంత ఉపయోగపడుతుందని మీకు చూపిస్తున్నాను. కానీ లైక్ చేస్తలేరు. మీరు ఎంతమంది వీడియో చూశారో అన్ని లైకులు చేశారంటే ఇంకా అంతమంది నేర్చుకుంటారండి. అందుకనే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మూలల దగ్గర కరెక్ట్గా దారం కట్ కాకుండా మెల్లగా కాట్లు పెట్టుకోవాలి. దారం కట్ కావద్దు. చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు దారం కట్ అయితే మళ్ళీ ఓల్ పడుతుంది. జాగ్రత్తతోటి చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఇలా కాట్లు పెట్టాలి. పెట్టి ఈ లైనింగ్ ఏదైతే ఉందో అంతా మనము ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టాను కదా నేను చుట్టూ. ఇప్పుడు ఈ లైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం ఉల్టా లోపలికి అవతలికి తీసేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా రెడీ అవుతుందో చూడండి. ఇప్పుడు సాపుగా మంచిగా నీట్గా సాపుగా మనకు ఎక్కడ కూడా ముడత లేకుండా సాపుగా గుంజుకోవాలి. మనం ఎంత సాపుగా గుంజితే అంత మంచిగా ఆ మూలలు అనేది వస్తుంది. చూడండి, మీరైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి మల్ల పైన సాపుగా అన్నాక నీట్గా కొనమీన కుట్టు పెట్టుకోవాలి. 4 మూలలు మనకి ఏ షేప్లో అయితే కట్ చేసామో డైమండ్ షేప్ అంటారు ఇది. అదే షేప్లో మనము నీట్గా కుట్టు పెట్టుకోవాలి. పైనుంచి మంచి మల్ల పైన ఒరిజినల్ క్లాత్ పైనే కుట్టు పెట్టాలి. ఎందుకంటే వీడియో మీకు చూపిస్తున్నాను ఎంతో కష్టపడి, మీరు లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. మీకు అర్థమైన విషయమైనా కామెంట్ చేయొచ్చు కదా. ఎట్లయినా వీడియో చూస్తున్నారు. ఒక 200, 400, 500, 1000 మంది చూస్తే, 1000 లైకులు చేస్తే ఇంకా 1000 మంది చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మీకు మీ ఫోన్లోనే మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నేనైతే ఎక్కడనో ఒక 6 నెలలు రోజు పోయి వచ్చి నేర్చుకున్నాను. మీకు ఇప్పుడైతే అందుబాటులో అన్నీ ఉన్నాయి. ఫోన్ ఉంది చేతుల. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నందుకన్నా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మీది కూడా మిస్టేక్ పోకుండా మీ బ్లౌజు మీరు నీట్గా కుట్టుకుంటారు. ఈ మూలలు మాత్రం లోపల సూది ఉన్నప్పుడే క్లాత్ తిప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా క్లాత్ ఖరాబ్ కాదు, నీట్గా కుట్టు ఒక్క లెవెల్గా వస్తుంది. ఇలా కుట్టుకోవాలి నీట్గా. మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి వరకు కుట్టుక రావాలి. ఎక్కడ గ్యాప్ వదలొద్దు. ఇంకా ఇక్కడి వరకు కుట్టాము కదా, ఇప్పుడు మెల్లగా కుట్టాలి. కొంచెం తొందరపాటు వలన నీట్గా రాదు. కొంచెం మళ్ళీ యువతలకి కొంచెం ఎక్కువ కుట్టుకోవాలి. ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు నీట్గా తీసేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే వెనుక భాగం ఇది డైమండ్ నెక్ అంటారు. డైమండ్ నెక్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వి షేప్లా ఉంటుంది. కొంచెం పైకి తక్కువ ఉంటుంది, కింద ఎక్కువ ఉంటుంది. చూడండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నీట్గా ఇలా రెడీ అయినాక మనకు గల్ల పీసులు ఉంటాయి కదా, గల్ల పీసులు ఒక 3 ముక్కలు 2 ముక్కలు మనకు అవసరం ఉన్నంత కట్ చేసుకోవాలి. అవసరం ఉన్నంత 3 ముక్కలు కట్ చేసుకొని గల్ల పీసులు క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం అన్ని గల్లలకు ఎలా కట్ చేసుకుంటామో
అలాగనే కట్ చేసుకోవాలి. ఓ 3 పీసులు అయితే కట్ చేస్తున్నాను నేను. మీకు కూడా ఇలా చేసి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీ బ్లౌజు మీరు కుట్టుకొని చూడండి. మీ బ్లౌజు మీరు కుట్టుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో వాళ్ళది ఎవరికైనా కుట్టనీకే భయం లేకుండా కుడతాము. ఫస్ట్ అయితే ఒకటి స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడు ఇలా ముక్కలు అతికిచ్చాను. ఒక 3 ముక్కలు అయితే అతికిచ్చాను గల్ల రౌండ్కు కుట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వలన ఏమైనా మిస్టేక్ ఉన్నా నేను సరి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి మల్ల పైన ఈ ముక్కలు ఏవైతే అతికిచ్చామో గల్ల రౌండ్ కుడుతున్నాను. పైన గల్ల రౌండ్ ఇలా నీట్గా కుట్టుకోవాలి. మీకైతే మొత్తం చూపిస్తున్నాను, క్లియర్గా అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏం అర్థమైంది అనేది నాకు చెప్పండి. కానీ చెప్పకుంటే తెలియదు, మీరు చెప్తేనే నేను నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా ఉండే వీడియో తీస్తాను. కొత్త డిజైన్లు మనము చాలామంది ప్యాషన్గా వేసుకుంటున్నారు కదా, మనం కూడా ఎందుకు వేసుకోవచ్చు చెప్పండి. ఒకసారి ఒక 10 నిమిషాలు మనవి కావనుకొని చూడండి. ఇప్పుడు ఇలా కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని ఇక్కడ కూడా కొంచెం మడత పెట్టి కుట్టాలి. ఇలా మడత పెట్టు ఏదైతే మనకు గల్ల పీసుల క్లాత్ ఉందో అది కొంచెం మడత పెట్టి కుడుతున్నాను నేను. ఇంకా ఇలా మడత పెట్టి చూడండి, క్లియర్గానే చూపిస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరైతే చూడండి. నీట్గా మంచి మల్ల పైన ఇలా కొంచెం మడత పెట్టి కుట్టాను కదా, ఇప్పుడు ఉల్టా మలుపుకోవాలి. ఇట్లా ఉల్టా మలుపుకోవాలి. ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మొత్తం గల్ల పీస్ ఎంతైతే ఉందో అది మడత పెట్టి ఇప్పుడు మనం ఈ గల్ల రౌండ్ ఎలా కుట్టామో అది కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి అనగడానికి. ఎంతో కష్టపడి వీడియో తీసి దానికి డబ్బింగ్ చెప్పి మీ దగ్గరికి యూట్యూబ్లో మీ దగ్గరికి వస్తుంది నా వీడియో అంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. ఇది చూసి కుట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కొంచెం చూసి మీకు అర్థమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు ఏం అర్థమైందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇంకొక కుట్టు ఇక్కడ కొనకేయాలి. ఎందుకంటే ఆ గల్ల పీసు అనగాలి కదా, అనగడానికి నీట్గా కనిపించడానికి ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకుంటే మనకి ఏమవుతుందంటే నీట్గా రెడీ అవుతుంది. నీట్గా రెడీ అయితే చాలా బాగుంటుంది. మనకు సేమ్ కలర్ దారం పెట్టాలి. పైనుంచే కుట్టేస్తున్నాం కాబట్టి, ఎమ్మింగ్ చేస్తలేం కాబట్టి సేమ్ కలర్ దారం పెట్టి కుట్టుకోవాలి. మీరు ఈడిగా మాత్రం మధ్యలో ఎక్కడ ఆఫ్ చేసినా నీట్గా అనిపించదు, మీకు సగం అర్థమవుతుంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. సేమ్ వచ్చింది, ఒక ఆపించే ఎక్కువ వచ్చింది. ఆపించు మనకు ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే వేస్తే అది సరిపోతుంది. ఇప్పుడు 2 టక్సులు 4 ఇంచుల పొడవు, ఆపించు ఎడల్పు 4 ఇంచుల పొడవు ఈ టక్సులు వేస్తున్నాను. షోల్డర్కు స్ట్రేట్గా చూసుకొని, షోల్డర్ ఏదైతే ఉందో దానికి స్ట్రేట్గా చూసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా టక్స్ ఇక్కడ కూడా సేమ్ ఇంకొక టక్స్ కుట్టుకోవాలి. చూడండి, మీకైతే నీట్గా అర్థమైందనా లేకుంటే ఏదైనా మిస్టేక్ జరిగిందనా చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వలన నాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఏం కావాలనో అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్, ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉంటే బ్లౌజు నీట్గా అనిపించదు కాబట్టి. ఇప్పుడు మనకు ఇది ఈ బెల్ట్ తీసి పెట్టాము కదా, ఆ ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇలా పైనుంచి పెట్టి మంచి మల్ల పైనుంచి పెట్టి ఇలా కుట్టుకోవాలి. మీరు ఇట్లా కుట్టడం వలన మీ బ్లౌజు నీట్గా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్నానని కాదు, మీకు నచ్చితేనే చూడండి. మీకు నచ్చితేనే కదా మీరు కుట్టుకుంటారు. అదే ఈ ఆంటీ చూపించింది ఏదో సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా ఉందని కొంచెం కొత్త వాళ్ళకైతే ఇలాంటివి వీడియోలు చాలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం పాత వాళ్ళకైతే పర్వాలేదు, వాళ్ళు కుట్టుకుంటారు. మిషన్ నుండి మూలకు ఎందుకు ఎడతాడు చెప్పండి. ఇప్పుడు గల్లబట్ట అతికించినాక ఇట్లా రెడీ అయింది. అది ఎంత ఉందో అంత లోపలికి మడత పెట్టేసి పెద్ద కుట్టు పెట్టాలి ఎమ్మింగ్ చేసినాక ఇప్పడానికి. ఇప్పుడు దీన్ని వచ్చేసి పెద్ద కుట్టు పెడుతున్నాను నేను. ఎందుకంటే పెద్ద కుట్టు పెడితే మనకు ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయినాక మనకు
గల్ల రెడీ అయింది. మీన గల్ల రౌండ్ కుట్టాను, ఇంకా టక్స్లు కుట్టాను, ఈ బెల్ట్ కుట్టాను.